అధ్యక్షులుగా కూడా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఫైట్ చేయాలి. కానీ ప్రవీణ్ పగడాలది హత్య లేకపోతే ప్రమాదం అనేది ఖచ్చితంగా ముందు తెలియాలి. ఎంత త్వరగా తెలుస్తుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంలో జాప్యం జరుగుతుందని మీకు అనిపిస్తుందా? చూడండి, నేను 2-3 ప్రశ్నలు అక్కడ ఇన్ఛార్జ్ని అడగడానికి వెళ్ళా. అక్కడ ఏఎస్పీ గారు మిమ్మల్ని కలుపుతాను అని ఎస్పీ గారు అందరు నన్ను ఏఎస్పీ డిఎస్పీ వెయిట్ చేయించారు 1 అవర్. అందరినీ కామ్ చేయించాను. వాళ్ళు అడుగుతుంది ఏంటి, ఇది హత్య, 5,000 మంది, మీరే న్యాయం చేయాలని. మీ వీడియోలు చూడండి, 1,000 మంది ఎలాగడిగారు. నేను అడుగుతాను ప్రశ్నలు, మీరు నోరు మూసుకొని ఉండండి అని అందరినీ శాంతిపరిచి వచ్చాను. నన్ను 1 అవర్ వెయిట్ చేయించారు. మీ స్థానంలోనే మీడియా ముందే 2 ప్రశ్నలు అడుగుతానన్నా. తప్పకుండా డాక్టర్ గారు బయటకు వస్తారని ఆ విజయనగరం నుండి వచ్చిన ఏఎస్పీ చాలా మంచి ఆయన, చాలా గౌరవంగా నన్ను ట్రీట్ చేశారు. మళ్ళీ ఆయనకు ఫోన్ కాల్ వచ్చే ఎస్పీ నుంచి ఆయనే చెప్పారు, మాకు ఎస్పీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, మీరు డాక్టర్లతో మాట్లాడకూడదని. మళ్ళీ ఆయనే చెప్పారు గంట ముందు డాక్టర్లు బయటకు వస్తానన్నారు, వెయిట్ చేయండి అని అందరూ వింటుండగానే శాంతిగా అందరినీ వెయిట్ చేయించాను. అది మోసం చేయడం కాదా? నేను ఒక పార్టీ ఇన్ పర్సన్ అడ్వకేట్ని సుప్రీంకోర్టులో, ఏపీ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో వాదించి అనేక కేసులు ప్రత్యేక హోదాకి డైరెక్షన్ తీసుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ అమ్మకుండా 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. హైడ్రా ఇల్లీగల్గా చర్యలు తీసుకుంటుంటే డ్యూ ప్రాసెస్ లేకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ప్రవీణ్ పగడాల హత్య గురించి. పాల్ గారు, మీరు అనుకుంటున్నారా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాస్తవాలే బయటకు రాబోతున్నాయనే నమ్మకం ఉందిగా మీకు? నాకైతే నమ్మకం లేదండి. ఎందుకంటే అక్కడ సీన్ చూసిన తర్వాత, అక్కడ పోలీసుల రిపోర్ట్ బిహేవియర్ చూసిన తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే సత్యం బయటకు వస్తుంది. లోకేష్ ఆల్రెడీ సంతాపం ప్రకటించారు. ఇక్కడ మాకు ప్రశ్నలు ఏమంటున్నారు, మాకు సంతాపం కాదండి, సత్యం బయటకు రావాలి. అది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే 100% సత్యం బయటకు వస్తుంది. మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు, ఎందుకంటే అక్కడ వీడియో రికార్డ్ చేశారు. ఈజీగా ఎవడు చూశాడు? అవి కాదండి, పంచనామాలు ముందు లేవు. ఒక రోజంతా పంచనామాలు చేయలేదు, క్రైమ్ సీన్ బాగా ప్రొటెక్ట్ చేయలేదు, చాలా ఉన్నాయి అక్కడ. వాళ్ళ మాటల్లోనే తేడా వస్తుంది. ఎస్పీ గారు ఏమన్నారు, 70% పాస్టర్లు మాకు సపోర్ట్ చేశారని. 5,000 మంది పాస్టర్లో ఒక్కరు కూడా డెడ్ బాడీని తీసుకెళ్ళొద్దు అన్నారు. 5,000 మంది కూడా. అక్కడ మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి, ఇది హత్య. ప్రిలిమినరీ పోస్ట్ మార్టంలో రిపోర్ట్ వస్తుందండి, తెలిసిపోద్దు వెంటనే. ఓకే, దానికి 24 గంటలు 48 గంటలు వెయిట్ చేయవచ్చు. ఏమని, ఈ గాల్పులు ఎలాగొచ్చాయి అది అక్కడ అనౌన్స్ చేసి ఉంటే ప్రిలిమినరీ రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ కాదు. ఓకే, ఛార్జ్ షీట్ ఉంటుంది, ఫైనల్ ఛార్జ్ షీట్ ఉంటుంది. అవును, అదేవి చేయకుండా లాఠీ ఛార్జీలు చేసి అంబులెన్స్ని ఎలా తీసుకెళ్లారో చూడండి. కనీసం 5,000 మందిలో 5గురిని కనీసం మృతదేహం చూడకుండా తీసుకెళ్లిపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరలా మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు సత్యం బయటకు తీసుకురావాలని నా కోరిక. లేదంటే దేశ విదేశాల్లో ఈ పరమత అసహనం గురించి కంప్లీట్ డిబేట్ చేద్దాం. మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి. వీళ్ళని బట్టి టైం. మొన్నేమో హైదరాబాద్లో ఉన్నాను, మొన్న నైట్ ఢిల్లీ, అటు మొన్న విజయవాడ, రాజమండ్రి, రాత్రి హైదరాబాద్, ఇప్పుడు ఇంకొక నిన్న ఫ్యూనరల్. సో ఐ డోంట్ హ్యావ్ ద టైమ్, బట్ వెన్ ఐ హ్యావ్ ఐ విల్ లెట్ యు నో. సో శాంతి కోసం మీరు ఆ మాత్రం కృషి చేస్తాను అంటున్నారు కాబట్టి పరమత అసహనం పెరుగుతోందని మీరు అంటున్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు మీరు తప్పకుండా వస్తాను, తప్పకుండా డిబేట్ చేద్దాం, లేదా మిమ్మల్ని ఆఫీస్కి పిలిపించి లైవ్ చేద్దాం తప్పకుండా. ఓకే, మీరు నేను మాట్లాడదాం ఈ విషయాలు. మీరు పాయింట్స్ ప్రశ్నలు రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, ఈ రోజు